ఆకివీడులో రామాలయాన్ని అడ్డుకోవడానికి జరిగినటువంటి కుట్రలుకి రివర్స్ బిగిన్ అయింది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఓవరాల్గా కన్వర్టెడ్ క్రిస్టియానిటీలో ఉండి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల పేరుతో నాటకాలు ఆడే వాళ్ళకి ఒక చెక్ అయింది. చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఇష్యూస్ ఇంకో పక్కన ఇక్కడ పాస్టర్ ఆనంద్ విషయంలో అయింది. ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లో కీలకం. ఒకటి ఆకివీడు రామాలయం వ్యవహారం తర్వాత హిందువుల ఆలయాలను ఎలాగ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారన్నది ప్రజలకు అర్థమైపోయింది. దానికోసం ఏ ఏ వ్యవస్థలు పనిచేస్తాయి, ఎట్లాంటి సంఘాలు పనిచేస్తాయో కూడా ప్రజలకు అర్థమైపోయింది. అంతకుముందే పాస్టర్ ఆనంద్ వ్యవహారంలో జరిగినటువంటిది ఏదైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి తను పాస్టర్ అయ్యుండి క్రిస్టియానిటీ గురువు అయ్యుండి మరి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నాడో అర్థమైంది. ఇప్పుడు ఏకంగా ఇవి రెండూ కలిసి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరి కుల ధృవీకరణ పత్రాలకి షాక్ ఇచ్చే పరిణామం. పాస్టర్ల ఎస్సీ కుల ధృవపత్రాలని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ పడింది. ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రసన్న ఈ పిటిషన్ వేశారు. సరైన విచారణ జరపకుండా పాస్టర్లకి ధృవపత్రాలు ఇచ్చారు అన్నది పిటిషనర్ ఆరోపణ. ధృవపత్రాలు జారీ చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని పిటిషనర్ కోరారు. విచారణకు స్వీకరించింది హైకోర్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏలూరు పశ్చిమ గోదావరి కలెక్టర్లకి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణ జూలై 6కి వాయిదా వేసి ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇప్పుడు టోటల్గా పాస్టర్లకి ఎవరెవరికైతే ఎస్సీ సర్టిఫికెట్లు ఉంటాయో అవన్నీ ఇప్పుడు తేలుస్తారు. ఈ పాస్టర్లు ఇప్పుడు ఎవరైతే జీతాలు కూడా తీసుకుంటున్నారు కదా వాళ్ళందరికీ ఎస్సీ కుల సర్టిఫికెట్లు ఉండి ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. లేదా వాళ్ళ మీద కేసు అవుతుంది, ఇటు వీళ్ళ మీద కేసు అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఎస్సీ సర్టిఫికెట్లతో ఉంటూ మతం మారారో వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. అనవసరంగా కెలికారు ఇక్కడ. అంతకుముందు హిందువులకి తెలిసినా చూసి చూడనట్టు పోయేవాళ్ళు. ప్రత్యేకించి తప్పుడు కేసులు పెట్టి వేధించడం. రెండవది చివరికి దీన్ని అడ్డుపెట్టి గుళ్ళని కూడా నాశనం చేయాలన్నటువంటి కుట్రలు రివర్స్ అయింది. దేవుడితో ఆడుకుంటే ఇప్పుడు రివర్స్ ఆట ఆరంభమైంది.